పట్టుదల ఉండాలే గాని ప్రపంచాన్ని గెలవచ్చు అనేది నిరూపించింది ఈ చిట్టి తల్లి. ఏక్ నంబర్ చదువులు చదువుకుంటా ఎదిగిపోతున్నది. ఈ లోకం అంటే ఏంటిదో తెలియని తల్లికి పుట్టిన బిడ్డ ఈ బంగారు తల్లి. 2008లా తిరుపతి శివార్లున్న రేణుకుంట ఓ ముండ్ల పొదల ఏడుస్తుంటే పొద్దుటూర్లున్న రాజా ఫౌండేషన్ వాళ్ళకి ఫోన్ చేస్తే వచ్చి తీసుకొని పోయినరట. తల్లిని మైలవరంలున్న ఇంకో రాజా ఫౌండేషన్ కు తీసుకొని పోయినరట. అప్పుడు రాష్ట్రపతిగా ఉన్న అబ్దుల్ కలాం ను పేరు పెట్టమంటే ఈ చిట్టి తల్లికి పూజా ఈమాన్ అనే సక్కని పేరు పెట్టిండట. రాజా ఫౌండేషన్ పెద్ద మనిషి రాజారెడ్డి చేతుల మీద పెరిగిందట. 10వ తరగతిలో 500 మార్కులకు 428 మార్కులు సంపాదించిందట. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో 475కు 466 వచ్చినాయట. తర్వాత సెకండ్ ఇయర్ లో మొత్తం 1000 మార్కులకు 985 మార్కులు సంపాదించిందట. అయితే కంటికి రెప్ప తిరగ సాధిన రాజారెడ్డి ఈ నడమనే జీవిడిచే వరకు పూజా ఈమాన్ చెయ్యిరిగినట్టు అయిందట. ఈ చిన్న చిన్న పరీక్షలలో మార్కులు సంపాదించుడు కాదు, రాజారెడ్డి నాకు కొత్త జన్మనిచ్చిండు కాబట్టి ఆయన కోరుకున్నట్టు ఐఏఎస్ ను అయితా అంటున్నది. పూజా ఈమాన్ ఇప్పటి వరకు చదివిన చదువును చూస్తే ముందు ముందు ఐఏఎస్ అయ్యేటట్టే కొడుతున్నది. నేను పెద్ద చదువులు చదివి నా సొంటలో అండగా ఉండేతానికి పని చేస్తా అంటున్నది. మరి ఇంతటి చక్కని చదువులు చదివి భవిష్యత్తులో ఇంకింత మంచిగా చదవాలనని తను అనుకున్నట్టే ఐఏఎస్ కావాలని కోరుకుందాం. ఏమంటారు?